దానికి కారణం ఈ కారు పార్కింగ్ ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో లేకపోతే ఉత్తర ఈశాన్యంలో కారు పార్క్ చేసుకోవడం వస్తాం. లేదు స్థలం లేదు అక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ రోజు తీసేయాలి. మనం ఎప్పుడో ఒకసారి తీస్తున్నాం, మంత్లీ వన్సో లేకపోతే వీక్లీ వన్సో ఒకసారి తీస్తున్నాం, అస్తమానం అక్కడే ఉంటుంది. దాంతో చిన్నగా ప్రాబ్లమ్స్ క్రాప్ అప్ అవుతూ ఉంటాయి. సౌత్ ఫేసింగ్ ఇంటికి దక్షిణాగ్నేయం గుండా లోపలికి వచ్చాం, అది కూడా తూర్పులో ఖాళీ స్థలంలోకి వస్తుంది. అక్కడ పెట్టుకుంటే పర్లేదు తూర్పు మధ్యలో, కానీ గేట్లోంచి రాగానే అక్కడ దక్షిణ ఆగ్నేయంలో పెట్టేసాం, అక్కడ అది కూడా ప్రాబ్లం. దక్షిణ ఆగ్నేయం కప్పేసి దోషం. అక్కడ షెడ్ వేస్తారు, కారు తడవకూడదు కదా. రోడ్డు పైన వెళ్తే పార్కింగ్ దొరకదు, ఎక్కడో చెత్త కుప్పల్లో పార్కింగ్ దొరికితే కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. పార్కింగ్ దొరకడమే మహా ఇబ్బంది రోడ్డు పైన. ఇంట్లోకి రాగానే మాత్రం నీట్గా ఉండాలి, ఎండకు తగలొద్దు, కారు తడవకూడదు. ఒక కవర్ వేసేస్తాం, ఒక చిన్నగా షెడ్ వేస్తాం. దాంతో చిన్నగా దక్షిణాగ్నేయం కప్పేసిన దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పార్కింగ్ ఈజ్ బిగ్ ప్రాబ్లం. ఇళ్లలో వాస్తు ప్రకారం కట్టుకున్నా పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలనేది పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్కి పశ్చిమంలో పశ్చిమ భాగంలో గేటు, ఉత్తర ఖాళీ స్థలం అలా లోపలికి వచ్చి పెట్టుకున్నాం, బాగుంది. అక్కడే ఉత్తర భాగంలో కారు పెట్టుకున్నాం, దాంతో ఇబ్బంది. వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది చిన్నగా, అక్కడ షెడ్ వేయడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పరిస్థితి అంతా కూడా అయోమయ పరిస్థితిగా మారిపోతుంది. ఎక్కడుంది దోషం కొట్టుకుంటూ ఉంటారు, ఎక్కడుంది దోషం ఎవరికి అంతుపట్టదు. నేను ప్రాక్టికల్గా గమనించాను కాబట్టి చెప్తున్నాను. అక్కడి నుంచి కాళ్ళు తీసేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు, మంచి రిజల్ట్స్ రావడం మళ్ళీ మొదలయ్యాయి. సో పార్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.